యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వస్తూ ఉండంగాట శిష్యులు అలాగే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడుతూ ఉంటే విచిత్రమైన కార్యం జరిగింది. ఏంటంటే నాలో నుండి ప్రభావము వెడలిపోయింది, నాలో నుండి మహిమ బయటికి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను తాకారు అని అంటున్నాడు. శిష్యులు చూసి, అయ్యా ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి నిన్ను తాకుతూ ఉన్నారు, నిన్ను ముట్టుచూ ఉన్నారు, ఎవరో ఒక్కరే నన్ను ముట్టారు, నాలో నుండి నా మహిమ బయటికి వెళ్ళింది, నా ప్రభావము బయటికి వెళ్ళిపోయిందని ఎవరో బలముగా విశ్వాసముతో నమ్మకముతో వారు వచ్చి నా వస్త్రపు చెంగును ముట్టారు. యేసు ప్రభు మాట్లాడుతుంటే అంట అనేక సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న ఆ స్త్రీ ఉంది. ముందుకొచ్చి గజగజ గజగజ వణుకుతూ యేసయ్య నిలిచాంట. అయ్యా ఇన్ని వేల మందిలో నీ వస్త్రపు చెంగును ముట్టింది నేనే. అప్పుడు చెప్తూ ఉంది, చూడు ఆ వస్త్రపు చెంగును ముట్టింది నేనే. నీ వస్త్రపు చెంగును విశ్వాసముతో, సంపూర్ణమైన విశ్వాసముతో, ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో నేను ఎప్పుడైతే నీ వస్త్రపు చెంగును తాకానో నా రక్తస్రావము అరికట్టబడింది, నాలో ఉన్న బలహీనత ఆగిపోయింది, నాలో ఉన్న రోగము ఆగిపోయింది, నాలో ఉన్న రోగము నుంచి ఒక నూతనమైన స్వస్థత కార్యము జరిగింది. యేసయ్య వస్త్రాలు ముట్టుకుంటేనే ఆ మహిమ తాకిందంట. వెంటనే ఆమె జీవితంలో ఒక విడుదల చూస్తూ ఉన్నది.